హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ లారియల్స్. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం పార్ట్ 6 మొదలు పెడుతున్నాము. ద స్టేట్స్. ఆర్టికల్ 152 నుంచి 237 వరకు స్టేట్స్ గురించి ఉంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్లో ఏ విధంగా లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ విభాగాలు ఉన్నాయో, స్టేట్ లెవెల్లో కూడా లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ అనే 3 విభాగాలు ఉంటాయి. వాటన్నిటి గురించి మనం ఈ ఆర్టికల్స్లో డిస్కస్ చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా లా సెట్ ఓరియంటెడ్గా ఈ వీడియోనైతే ఉండబోతుంది. అన్ని వీడియోల్లాగానే ఈ వీడియోలో కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా నేను మీకు హైలైట్ చేయడం జరిగింది. మీరు అవన్నిటిని కూడా నోట్ చేసుకోవచ్చు. ఆర్టికల్ 152 to 163 స్పెసిఫికల్గా స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఇంక్లూడింగ్ గవర్నర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్ గురించి డీల్ చేస్తాయన్నమాట. సో ఆర్టికల్ 152 ప్రకారము ఈ 152 నుంచి 237 వరకు స్టేట్ అనే పదం ఎప్పుడైతే వస్తుందో అందులో జమ్మూ అండ్ కాశ్మీర్ రాదు అనే అర్థం చెప్తుంది అనమాట. ఇది యాక్చువల్గా ఆర్టికల్ 370 అమల్లో ఉన్నప్పుడు రిలవెంట్. బట్ ఇప్పుడు ఆర్టికల్ 370 జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 ద్వారా తీసేశారు కాబట్టి ఇట్ ఈస్ నాట్ రిలవెంట్ నౌ. తర్వాత గవర్నర్. దేర్ షెల్ బి గవర్నర్ ఫర్ ఈచ్ స్టేట్. 1 person may be appointed as governor for 2 or more states. ఓకే. సో ఒక గవర్నర్ని 2 కంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా నియమించవచ్చు అన్నమాట. ఓకే. ఒక రాష్ట్రానికి జనరల్గా ఒక గవర్నర్ ఉంటారు. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో ఒకే గవర్నరు 2 రాష్ట్రాలకి ఛార్జ్ కూడా తీసుకోవచ్చు. ప్రెసిడెంట్ విల్ మేక్ అన్ అపాయింట్మెంట్ టు దట్ ఎఫెక్ట్. నెక్స్ట్ ఆర్టికల్ 154 ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్. ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ వెస్టెడ్ ఇన్ ద గవర్నర్. సో ఎగ్జిక్యూటివ్ పవర్ ఎవరి చేతిలో ఉందంటే గవర్నర్ చేతిలో ఉంది. ఇట్ ఈస్ ఎక్సర్సైజ్డ్ బై హిమ్ ఐదర్ డైరెక్ట్లీ ఆర్ త్రో ఆఫీసర్స్ సబార్డినేట్ టు హిమ్. అతను అది డైరెక్ట్గానే ఆఫీసర్ సబార్డినేట్గా ఉన్న వాళ్ళతో కానీ ఎక్సర్సైజ్ చేయొచ్చు ఆ పవర్స్ అన్నీ, ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్నీ. సో నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్. ద గవర్నర్ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. గవర్నర్ని ఎవరిని అపాయింట్ చేస్తాడంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. గవర్నరు ఎవరి సమక్షంలో ఓత్ తీసుకుంటాడంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ దట్ హైకోర్ట్. ఓకే, చీఫ్ జస్టిస్ ఆఫ్ దట్ హైకోర్ట్ ఆ స్టేట్కి సంబంధించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. చీఫ్ జస్టిస్ ఆఫ్ దట్ స్టేట్ లేనప్పుడు సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్ హైకోర్టుకు సంబంధించి అతను చేపిస్తాడు. తర్వాత 156 టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ గవర్నర్. ద గవర్నర్ షల్ హోల్డ్ ఆఫీస్ ఫర్ టర్మ్ ఆఫ్ 5 years. గవర్నర్ ఎన్ని సంవత్సరాల పదవిలో ఉంటాడంటే ఆ ఒక స్టేట్కి మ్యాక్సిమం 5 years ఉంటాడు. బట్ హవెవర్ he holds office at the pleasure of the president and may be removed earlier. So whenever it is at pleasure of the president 5 సంవత్సరాల లోపు కూడా గవర్నర్ని తీసేయచ్చు అనమాట. ఆ తీసేసినందుకు ఎటువంటి రీజన్స్ కూడా చూపించాల్సిన అవసరం లేదు. ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ గవర్నర్ నుంచి వినే అవసరం కూడా లేదు. గవర్నర్ హ్యాస్ ఫుల్ ఫ్రీడమ్ టు అపాయింట్ అండ్ రిమూవ్ గవర్నర్ ఫర్ ఏ స్టేట్. గవర్నర్ కెన్ రిమూవ్ ఈవెన్ బిఫోర్ 5 years. కరెక్ట్. హవెవర్ ప్రెసిడెంట్ ఆ గవర్నర్ని పదవి కాలం లోపు తీసేసినప్పుడు ఒక జెన్యూన్ రీజన్ అయితే ఉండాలి. ఎటువంటి మ్యాలాఫైడ్ ఇంటెన్షన్స్ అనేది ఉండకూడదు అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్ని తీసేసినప్పుడు కూడా అది కూడా సబ్జెక్ట్ టు సర్టెన్ జ్యుడిషియల్ రివ్యూ. ఒకవేళ ఒక ఇంటెన్షనల్గా కావాలని ఆ గవర్నర్ని ఆ స్టేట్ నుంచి తొలగించడం అనేది చేయరాదనమాట. దేర్ షుడ్ బి సమ్ వ్యాలిడ్ గ్రౌండ్స్ ఫర్ రిమూవల్ ఆఫ్ ఎ గవర్నర్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్ని అపాయింట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్. ఇట్ ఈస్ ద డిస్క్రిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో దానికి ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉండదు గవర్నర్ని అపాయింట్ చేయడానికి. ప్రెసిడెంట్ విల్ చూస్ వన్ ఆఫ్ ది మెంబర్. జనరల్లీ ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో సెంట్రల్లో వారికి ఫేవర్ చేసే వారిని గవర్నర్గా నియమిస్తారు, లేదా ఒక మంచి రాజకీయ పెద్దని గవర్నర్గా నియమిస్తారు. సో ఇప్పుడు ఒక ఐడియాలజీతో ఒక గవర్నర్ ఉంటాడు. ఎందుకంటే ఒక పార్టీ అపాయింట్ చేసింది, ఆ పార్టీ ఐడియాలజీసే ఆ గవర్నర్కి ఉంటాయి. ఇప్పుడు ఆ పార్టీ సెంట్రల్లో అధికారం కోల్పోయింది.
ఓకే, నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చాయి, కొత్త పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీకి కొన్ని వేరే ఐడియాలజీస్ ఉంటాయి. ఇప్పుడు ఆ పార్టీ ఐడియాలజీస్ అండ్ ఈ ఓల్డ్ గవర్నర్ ఐడియాలజీస్ సేమ్ ఉండకపోవచ్చు. జస్ట్ బికాస్ ఐడియాలజీస్ సేమ్ లేవని, జస్ట్ బికాస్ అతను మనకు ఫేవర్ చేయట్లేదని అలా రిమూవ్ చేయడానికి అయితే లేదు. వ్యాలిడ్ గ్రౌండ్స్ ఉండాలి. ఓకే, రిమెంబర్ దిస్. బట్ ఓవరాల్గా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, గవర్నర్ హోల్స్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ మ్యాక్సిమం డ్యూరేషన్ ఎంత, అతని పదవి కాలం ఎంత అంటే 5 సంవత్సరాలు. ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 157 క్వాలిఫికేషన్స్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ గవర్నర్. సో అతను సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి అండ్ 35 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉండాలి మినిమం. నెక్స్ట్ కండిషన్స్ ఆఫ్ గవర్నర్స్ ఆఫీస్ ఆర్టికల్ 158 గవర్నర్ షెల్ నాట్ బి ఎ మెంబర్ ఆఫ్ ఐదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్. సో గవర్నరు లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ, అసెంబ్లీలో కానీ, కౌన్సిల్లో కానీ ఒక మెంబర్గా ఉండకూడదు. ఒకవేళ అతను ఒక మెంబర్ అయినట్లయితే అతను ఇమ్మీడియట్గా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసుకున్న వెంటనే ఆ మెంబర్షిప్ని కోల్పోతాడు. తర్వాత హీ షెల్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, ఈజ్ ఎంటైటిల్డ్ టు అఫీషియల్ రెసిడెంట్ అండ్ శాలరీ as decided by parliament. Next, Article 159 oath or affirmation by the governor. The governor takes an oath of the office before Chief Justice of High Court of that state. చీఫ్ జస్టిస్ లేనప్పుడు సీనియర్ మోస్ట్ జడ్జ్ ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. నెక్స్ట్ 160 డిశ్చార్జ్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నర్ ఇన్ సర్టెన్ కాంటింజెన్సీస్. ద ప్రెసిడెంట్ మే మేక్ ప్రొవిజన్స్ ఫర్ ద డిశ్చార్జ్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నర్ ఇన్ ఎనీ కాంటింజెన్సీ నాట్ ప్రొవైడెడ్ ఫర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్కి అనారోగ్య కారణం కానీ, రిజిగ్నేషన్ చేసినా కానీ, అతను ఒక లాంగ్ లీవ్లో ఉన్నా కానీ, అప్పుడు పక్క రాష్ట్ర జనరల్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ దట్ హైకోర్టు విల్ టేక్ ద డ్యూటీస్ ఆఫ్ గవర్నర్. అదర్వైజ్ పక్క రాష్ట్రం యొక్క గవర్నర్ని ఈ రాష్ట్రం యొక్క ఈ గవర్నెన్స్ కూడా చూసుకోమని ప్రెసిడెంట్ చెప్తారనమాట. అటువంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతాయి. తర్వాత 161 పవర్ ఆఫ్ ద గవర్నర్ టు గ్రాంట్ పార్డన్స్. సో సిమిలర్ టు ఆర్టికల్ 72 గవర్నర్ ఆల్సో హ్యావ్ పవర్ టు గ్రాంట్ పార్డన్స్. బట్ ఈ క్షమాభిక్ష అనేది డెత్ సెంటెన్స్కి గవర్నర్ ఇవ్వలేడు. డెత్ సెంటెన్స్, ఓకే, మరణ శిక్షకి గవర్నర్ క్షమాభిక్ష పెట్టలేడు. ఓన్లీ ప్రెసిడెంట్ దగ్గరే అధికారం ఉందన్నమాట. బట్ అతను మిగిలిన అన్ని అధికారాలు సమానంగా కలిగి ఉన్నాడు. రిప్రైవ్, రిస్పైట్, రెమిషన్, సస్పెండ్, రెమిట్, కమ్యూట్ ఇవన్నీ చేయొచ్చు అనమాట. ఇన్ కేసెస్ రిలేటింగ్ టు స్టేట్ లాస్, హవెవర్ ఈ కెనాట్ పార్డన్ ఎ డెత్ సెంటెన్స్, ఓన్లీ ద ప్రెసిడెంట్ కెన్ డూ దట్ అండర్ ఆర్టికల్ 72. నెక్స్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్. ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ ఎక్స్టెండ్స్ టు మ్యాటర్స్ ఇన్ ద స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సబ్జెక్ట్ టు ఇట్స్ ప్రొవిజన్స్. సో ఎగ్జిక్యూటివ్ పవర్ అనేది ఎంతవరకు ఉంది, ఎంత పరిధిలో విస్తరించింది అని అంటే, షెడ్యూల్ 7లో ఎన్ని లిస్టులు ఉన్నాయి? 3 లిస్టులు ఉన్నాయి. స్టేట్, సెంట్రల్, యూనియన్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్. సో స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద స్టేట్ లాస్ చేయొచ్చు. యూనియన్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద యూనియన్ లెజిస్లేచర్ లాస్ చేయొచ్చు. కాంకరెంట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద బోత్ స్టేట్ అండ్ యూనియన్ లెజిస్లేచర్కి అధికారం ఉంది. బట్ వెన్ law made by the state is in conflict with the law made by the parliament, the law made by the parliament will prevail over state laws. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 163 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ గవర్నర్. దేర్ షెల్ బి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ విత్ చీఫ్ మినిస్టర్ యాజ్ హెడ్. ద కౌన్సిల్ షెల్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద గవర్నర్ ఇన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ హిస్ ఫంక్షన్స్. సో సిమిలర్గానే మనకి సెంట్రల్ గవర్నమెంట్ని పోల్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా. మీరు గమనిస్తే సెంట్రల్ గవర్నమెంట్లో పార్లమెంట్ అంటాము. సో పార్లమెంట్లో ఏమేమి ఉంటాయి? లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారు. మనకి స్టేట్ లెజిస్లేచర్కి వస్తే ఎవరెవరు ఉంటారు? 2 సభలు ఉంటాయి. జనరల్గా ఒక సభ ఉంటుంది. కొన్ని స్టేట్స్కి 2 సభలు ఉంటాయి. లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక సభ, లెజిస్లేటివ్ కౌన్సిల్ 2వ సభ, గవర్నర్. సో అక్కడ లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ ఎలానో ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ గవర్నర్ అలాగా అనమాట. సో కాకపోతే లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది అన్ని రాష్ట్రాలకు ఉండదు. జనరల్గా మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఉందన్నమాట. సో దాన్నే మనం లెజిస్లేటివ్ అసెంబ్లీని విధానసభ అంటాము, లెజిస్లేటివ్ కౌన్సిల్ని విధాన పరిషత్ అంటాము. సో ఈ కౌన్సిల్ సెంట్రల్లో మన క్యాబినెట్ మినిస్టర్స్ ఎలానో అలా ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షెల్
aid and advise the governor in the exercise of his functions. The governor must act in accordance with to the advice of the Council of Ministers except in matters where the Constitution allow him to act at his discretion. సిమిలర్గా ప్రెసిడెంట్ ఏ విధంగా క్యాబినెట్ చెప్పినట్టు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పినట్టు నడుచుకోవాలో అలానే ఇక్కడ కూడా గవర్నర్ చేయాలన్నమాట. కాకపోతే కొన్ని సిచ్యువేషన్లో గవర్నర్కి డిస్క్రిప్షన్ ఉంటుంది, అటువంటప్పుడు అలా చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ క్వశ్చన్ వచ్చిందనుకోండి, పలానా పని గవర్నర్ యొక్క డిస్క్రిప్షనా లేదా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పినట్టు చేయాలా అని, గవర్నర్ డిసిజన్ ఈజ్ ఫైనల్. ఇఫ్ గవర్నర్ ఇఫ్ గవర్నర్ ఈజ్ in the opinion that this is my discretion, then that is final. The validity of, however, అది చట్ట ప్రకారం ఉండాలి. The validity of actions taken by the governor cannot be questioned on the ground that he should or should not have acted in his discretion. దాన్ని మనం క్వశ్చన్ కూడా చేయలేం గవర్నర్ డిస్క్రిప్షన్ని. నెక్స్ట్ అదర్ ప్రొవిజన్స్ యాజ్ టు మినిస్టర్స్ 164 వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, అందరూ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ద చీఫ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్ బై ద గవర్నర్. సో మనకి సెంట్రల్లో ప్రైమ్ మినిస్టర్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేసినట్టు ఇక్కడ చీఫ్ మినిస్టర్ని గవర్నర్ అపాయింట్ చేస్తాడు. అదర్ మినిస్టర్స్ ఆర్ అపాయింటెడ్ బై ద గవర్నర్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. అక్కడ చూసుకుంటే అదర్ మినిస్టర్స్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. మినిస్టర్స్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్. నెక్స్ట్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈస్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ద స్టేట్. సో ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలెక్టివ్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీకి రెస్పాన్సిబుల్ అనమాట. దే ఆర్ ఆల్సో కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్. ఇది మనము ఆర్టికల్ 74లో చూసాము సెంట్రల్లో, కరెక్ట్. బిఫోర్ ఎంటరింగ్ ఆఫీస్ మినిస్టర్స్ మస్ట్ టేక్ అన్ ఓత్ ఆఫ్ ద ఆఫీస్ అండ్ సీక్రెట్లీ అడ్మినిస్టర్డ్ బై ద గవర్నర్. సో మినిస్టర్స్ అందరికీ ఓత్ ఎవరు చేపిస్తారు? గవర్నర్. Salaries and allowances of ministers are determined by the state legislature. In Bihar, Madhya Pradesh and Odisha, there shall be a minister for tribal welfare. సో ఈ రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్కే కాకుండా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కూడా ఉండాలన్నమాట. సో ఆ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టరే మిగతా ఎస్సీ బీసీ వల్ల అండ్ ఎనీ అదర్ వరకు కూడా చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఇది ఓవరాల్గా చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సంబంధించి. సో ఈ విధంగా ఉంటుంది. మొత్తానికి ఇందులో నుంచి క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు చెక్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు మెగా మాక్ టెస్ట్ సిరీస్ ఫర్ LAWCET 2025. If you are really serious in getting good rank, practicing seriously, so the mock test is for you. Thank you so much. Have a nice day.